కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆడాడో తున్నారు కదా వీళ్ళు. చూడండి అందమైన అమ్మాయిలు వస్తారు, మీరు కూడా రండి. ఉన్నారు కదా బ్రిటిష్ వాళ్ళంతా ఈ ఫోల్కి ఫ్లాగ్ హాస్టింగ్ చేసేవాళ్ళంట. ఎప్పుడు మిస్ అయింది, మళ్ళీ చెప్పవా ప్లీజ్. మన గవర్నమెంట్ వాళ్ళు వాటిని భద్రపరిచి పెడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. పోసుకోవడానికి లేకుండా కారిపోయినాయి నోట్లో అంత మొత్తం చెమట. ఎందుకంటే కూడా దిగడానికి చాలా కష్టపడుతుంటారు. ఈజీ కాదు. ఓకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు మనం వచ్చేసి ఇంకో పెద్ద హిల్ ట్రెక్కింగ్ చేయడానికి వచ్చాం, అదే స్కందగిరి. సో ఇది బెంగళూరు ఇంకా ఆల్మోస్ట్ ఆల్ 65 to 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో యాక్చువల్లీ ఇది వచ్చి మనము బిఫోర్ మనం ఇక్కడ రావడానికంటే ముందు స్లాట్ బుక్ చేసుకోవాలి ఇంటర్నెట్లో. అక్కడ 2 స్లాట్లు ఉంటాయి, 4 o'clock ఒకటి, 8 o'clock స్లాట్ ఒకటి, మార్నింగ్ 4 o'clock ఒకటి, 8 o'clock ఒకటి. ఇది గవర్నమెంట్ హ్యాండిల్ చేయడం వల్ల, కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయడం వల్ల ఓన్లీ 2 స్లాట్ పెట్టారు. ఎవ్రీ స్లాట్లో ఓన్లీ 150 మెంబర్స్ మాత్రం పంపిస్తారు. సో అది మనము దాని డేట్లు బట్టి వన్ వీక్ బిఫోర్, 1 week 15 days బిఫోర్ బుక్ చేసుకోవస్తుంది. ఎందుకంటే చాలామంది స్లాట్ బుక్ చేసుకుంటారు కాబట్టి టికెట్స్ చాలా అవైలబిలిటీ తక్కువ ఉన్నాయి. సో దాని ఇంకా నాతో పాటు ఈరోజు బాలకృష్ణ వచ్చారు, మీకు తెలుసు, కల్పల్లి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్. సో ఇది ట్రెక్కింగ్ వచ్చి మనకు 4 o'clock స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మేము బయలుదేరింది అయితే 2 o'clock బయలుదేరాం బెంగళూరులో. అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చేవాడికి 3:45 అయింది. సో ఇప్పుడు వెళ్తున్నాం ట్రెక్కింగ్ స్టార్ట్కి. పార్కింగ్ ఇంకా బయలుదేరేసి వెళ్తున్నా. పార్కింగ్ ఇంకా ఒక 10 minutes వాక్ అయితే తర్వాత ఇక్కడ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ చెకింగ్ వస్తుంది. సో ఇక్కడ మనకి బోర్డులో డిస్ప్లే చేశారనమాట. సో ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఏమేమి తీసుకోవాలి, ఏవి తీసుకొని పోకూడదు, అలౌడు, ట్రెక్కింగ్లో ఏమేమి చూపిస్తారు, ఎక్కడ బుక్ చేసుకోవాలి, బుకింగ్స్ ఇక్కడ అవుతాయి లేవనేసి ఇక్కడ డిస్ప్లే చేశారు. సో ఒకసారి చదువుకోండి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. సో ఇది ట్రెక్కింగ్ పాయింట్. క్యూలో ఉండాలా ಸರ್ 2 ಅಮ್ಮ. ಸೊ ಬ್ಯಾಗ್ಸ್ ಎಲ್ಲ ಚೆಕ್ ಮಾಡಿಸ್ಕೋಬೇಕು. ತಿಂಡಿ ಇದೆ ಫಸ್ಟ್ ಸರ್. ಈ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಇದೆಯಲ್ಲ ವಾಟರ್ ಬಾಟಲ್, ಅದು ನಾವು ರಿಟರ್ನ್ ತೊಗೊಂಬರ್ತೀವಿ ಬಿಡಿ. ನಾವು ಹಾಕಲ್ಲ ಬಿಡಿ. ಸಿಗರೇಟ್ ಏನಿಲ್ಲ ಸರ್, ನಮ್ಮ ಹ್ಯಾಬಿಟೇ ಇಲ್ಲ. థ్యాంక్ యూ. అసలు ఏమో బోగరం కూడా కాబట్టి వీళ్ళు ముందరకు మొహాలను చూపిస్తే ఎల్లో తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ బుకింగ్ ఐడి అయింది. ನಮ್ಮ ಜೊತೆಗಾ? ಥ್ಯಾಂಕ್ ಯು. ಯಾರಿಬ್ರು ನಮಗೆ ಸರ್? ನಾವು ಹೋಗ್ಬೇಕಾ? సో ఇక్కడ బుకింగ్ ఐడి ఇచ్చిన తర్వాత సో ఇలా గైడ్తో పాటు మనకు పంపిస్తారు. సార్ ನಿಮ್ಮ ಹೆಸರು? గిరీష్. ఓకే, నీ ఫ్రమ్ ఇల్లేనా సార్? కర్ణాటక, చిక్బళ్ళాపుర. ఓకే, సూపర్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇప్పుడు ఫుల్ చూపించలేకపోతున్నాం ఎందుకంటే లైట్ లేకపోవడం వల్ల. సో రిటర్న్లో మీకు ఫుల్ కవర్ చేస్తా. సో దిగేటప్పుడు చూపిస్తా వీడియో ఎక్కడ ఎలా ఉండింది అనేసి. పైకి వెళ్ళి సన్లైట్ చూద్దాం రాండి. సన్ రైజ్ కోసం ఎలా ఉంది ఫ్యామిలీ? సో ఫ్రెండ్స్ ఫైనల్ స్కందగిరికి వచ్చి సన్ రైజ్ చూసాం. ఆల్ దీని మంచి కుప్పలు పడుతుంది.
ఇది మంచో స్నో తెలీదు. ఈ చోట ఇటు మగమంది ఎట్ అయిపోయిందో. ఓ ఏముండవు బో, భయంకరంగా ఉంది. సో మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బళ్ళారి ఫ్రెండ్స్ అప్పుడే చూపించలేకపోయినా. సో అందుకు ఇప్పుడు రిటర్న్ బయలుదేరాం అనమాట. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత సన్ కొద్దిగా కనిపించి వెళ్ళిపోయాడు. అది మీకు టైం ల్యాప్స్ పెట్టా చూడండి. సో ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫైనల్గా మేము బయలుదేరాం వెళ్ళడానికి. సో మాతో ఒకటి ఒక గ్యాంగ్ వెళ్తుంది. ఓ మైకిల్ జాక్సన్ నన్ను ఇల్లు అన్నాడా. సో నేను వాళ్ళ గురించి నేను చెప్దాం అనుకున్నా, వాళ్ళే చెప్పుకుంటారు పాపం వాళ్ళ గురించి. పాపము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదనమాట. వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ వాళ్ళే చేసుకుంటారు. సో అలాగే వెయిట్ చేయండి. ముందరికెళ్ళి తీస్తా వాళ్ళ వీడియో. ఫేమస్ అదర్ భయ్యా బా ఏమొస్తుంది బా ఫాగు. సో ఫైనల్గా ఇప్పుడు దిగుతా ఉన్నాం. లొకేషన్స్ అయితే చూడండి ఎట్లున్నాయో. ఇలాగుంది. అమ్మో ఏజుడు మామిడి పడిపోతాను గడక్ గడక్ గడక్కనే. ఫ్రెండ్స్ అక్కడ కనపడుతుంది కదా మీకు ఫోలు. యాక్చువల్లీ దీనికి ఒక పెద్ద కథ ఉందంట. అప్పుడే ఒక ఆయన చెప్పాడు, అంటే గైడ్ చెప్పాడు మాకే. పాత కాలంలో రాజులు వీళ్ళంతా ఉన్నారు కదా, బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళంతా ఈ ఫోల్కి ఫ్లాగ్ హాస్టింగ్ చేసేవాళ్ళంట ఎప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఎవరు లేరు కాబట్టి అప్పుడప్పుడు వీళ్ళే ఆగస్ట్ 15కి దీనికి వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి వెళ్తారంట. సో ఇది అప్పుడు రాజుల కాలంలో ఇంకా బ్రిటిష్ వాళ్ళు అందరూ యూజ్ చేసి అప్పుడు ఇంకొన్న ఫోల్ అంటే ఇది. సో ఈ ఫోల్ ఆయన అట్లా చెప్పాడు యాక్చువల్లీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవన్నీ పాత కట్టడాలు దొబ్బి పడేశారు. సో ఇట్లాంటివి చాలా పురాతనవి. మన గవర్నమెంట్ వాళ్ళు వాటిని భద్రపరిచి పెడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. మీ సజెషన్ ఏంటో కామెంట్లో చెప్పండి. సో దారులు అయితే ఇలా ఉన్నాయన్నమాట. భయంకరంగా ఉన్నాయి దారులు అయితే. మా బాలీకి చుక్కలు కనబడ్డాయి. బాగుంది ట్రక్కింగ్ అయితే. చూడండి ఇట్లా ఈ దారిలో రావాల్సింది. ఇట్లా దూరుకొని రావాలా. ఇక్కడంతా స్కిడ్ అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకొని వచ్చి ఎంజాయ్ చేసి బీ సేఫ్. చూడండి ఇక్కడంతా ఎలా ఉన్నాయి. ఈ రాళ్ళపైన దిగాలి ఇప్పుడు అనమాట. సో నేను అప్పుడే ఎక్కేటప్పుడు మీకు చూపిలేకపోయినా. చూడండి ఆడు ఎలా దిగుతాడు, దిగలేక పందిలాగా దిగుతాడు. చూడండి ఎట్ట దిగుతా చూడండి. సిగ్గు లేకుండా అవుతాడు అస్సలు. పంది అంటే అట్లీస్ట్ ఫీల్ అవ్వాలి కదా, ఫీలింగ్ లేకుండా దిగుతాడు. దాన్ని అవుతాడు. సిగ్గు లేదు నీకున్నదు ఉండింటే. కంటే కూడా దిగడానికి చాలా కష్టపడతాండ్రు. అవును కరెక్టే కదా పాపం. ఎక్కడ మీద కష్టపడే ఈజీగా ఎక్కేయారు, దిగడంలో మాత్రం ఇంత కష్టపడతారు అనుకోలేదు నేను. అయ్యో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఆయన పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి కింద. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరిని? ఛానల్ని. యా ఛానల్ని? వైల్డ్ డాగ్ అభి. ఎక్కడ విన్నావా? వీలు పెట్టా ముందు చాలా పెట్టా. సో ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ వస్తారు. వీళ్ళు 8 o'clock బ్యాచ్ అనుకుంటే వాళ్ళదే. సో చూడండి అందమైన అమ్మాయిలు వస్తారు, మీరు కూడా రండి.
మిస్ అయింది, మళ్ళీ చెప్పవా ప్లీజ్? అయ్యా చెప్పయ్యా, రీల్కి వేసుకుంటా చెప్పయ్యా. భయ్యా కమాన్, ఆర్టిస్టులు ఎంకరేజ్ చేస్తాడం భయ్యా. మరి అయ్యో ఏలని కాదు, తెలుగులో చెప్తాను నేను, మొత్తం తెలుగు మన ఛానల్ అంతా. కమాన్ కమాన్, రెడీ రెడీ బండి చెప్పాలా, తిరగతాలే కట్టి జై బాలయ్య. కమాన్ వాయిస్ ఓవర్ ఇద్దాం భయ్యా, చెప్పయ్యా. ట్రెక్కింగ్ ఈజీ కాదు, ఓకే వినండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఫ్రెండ్స్ ఎవరు ట్రెక్కింగ్ వెళ్దాం అంటే 10 సార్లు ఆలోచించండి. ఎక్కడో ఈజీయే ఫ్రెండ్స్, ఎక్కడో చాలా ఈజీ. ఎక్కడ 2 గంటలు పడితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 4 గంటలు పడుతుంది. పక్కన ఇద్దరు తీసుకెళ్తే అసలు వెళ్ళకండి, ఏ మూవీకి తీసుకెళ్ళండి, దగ్గర తీసుకెళ్ళండి, ట్రెక్కింగ్ కాదు. ఇక మోసుకుని కిందకి తీసుకెళ్ళాలి మీరు. అసలు గ్రూప్ లో మోసుకొని తీసుకెళ్ళాలి ఎలాగా, ఒకసారి చూపియండి. కమాన్ కమాన్ యాక్షన్. మోయడం కూడాను ఎవరు పోయాలి, మమ్మల్ని పడేవని చాలు. అయ్యో అయ్యో స్వామి. సంబంధం లేదు, ఏడు వచ్చి ఎలకపోయిన మన్నట్టు అవుతుంది. ఏమైంది? అదే ప్రాబ్లం, ఇప్పుడేం తెలీదు. కొంచెం ఏమైనా ప్రెజర్ ఇచ్చినప్పుడు ఇట్లా ఇదవుతుంది. అరిపోయింది మా చెప్ప, అదల్లా చెప్ప బాగానే ఉన్నట్టుంది. గుజ్జు ఉంటుంది అంట కదా, ఆ గుజ్జు వెళ్ళిపోయింటది, తక్కువ అయిపోయింది. అంత బిన్న ఎందుకు పోతుంది? ఏది అయిపోయిందిలే. ఏజ్ అయిపోయిందా? మన ఇద్దరం మాట్లాడుకోలేదు ఏజ్ గురించి. ఎన్ని పోట్లు ఎన్ని కూర్చుకున్నాయి? 2 సాలిడ్గా అంతేనా? మనవే ఎవరు కూర్చున్న వాళ్ళ పేరు చెప్పండి, చెప్తా. ఓకే, పిలిస్తే బయటకి వెళ్ళకండి. కార్లో తీసుకెళ్లారు, మీ ఫ్రెండ్స్ పిలిచి పిలిచకూడదా? కూర్చుంటే బెస్ట్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ పిలిస్తే పోకూడదా, మా ఫ్రెండ్స్ పిలిస్తే పోకూడదా? ఎవరి ఫ్రెండ్స్ పిలిచిన వెళ్ళకండి. అయ్యో, వాళ్ళ హిందీ వాళ్ళ దగ్గర కూడా 2 పంచులు ఇప్పిస్తే బాగుంటుందేమో. సో ఒకప్పుడు ఇది ఉన్నది అనమాట దారి. లేదు భయ్, అదే భయ్ దారి ఉన్నింది, ఇప్పుడు కొంచెం పెద్ద చేశారు. కట్టి మంచి పెరికి భయ్యానికి. బ్రహ్మానందం కాదు, ఆలి. క్వాలిటీ టెస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేబీ చెప్ప రీపింది అనుకుంటా, కొంచెమా ఫుల్ తిరిగిపోతుంది. అమ్మ ఇటు జారేనా, ఇటు జారేనా బా ఫ్రెండ్స్, మీరు కానీ ఇట్లా జారుకోవచ్చు అనమాట. ఇట్లా అమ్మ అలా కాదు, అమ్మా కాలు నొప్పిపోతూ కూడా బాబు. ఏమైంది బా? అదే ఒకసారి అట్లా ఇప్పుడు ఇట్లా పెట్టినాం కదా కాలు, ఇట్లా పెట్టి ప్రెజర్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట. అవునా? అట్లా అవుతుంది ఒకసారి. కష్టాలంటే ఇట్లుంటాయి అనమాట. పెళ్లి చేసుకుంటే ఈజీగానే ఉంటాయి, పెళ్లి చేసుకోకపోతే ఇట్లుంటాయి. నిజం చెప్పాలి, పెళ్లి చేసుకుంటే ఈజీగా ఉంటాయి. అయ్యో భయ్యా ఇట్టొస్తే ఒక అట్టెళ్తే ఎట్లా భయ్యా? ఏం చేయలేం, లేదు. ఫ్రెండ్స్ చూడండి, కోట ఇక్కడ ఇంకా ఉందన్నమాట. ఇక్కడ ఇంకా కట్టారు కోట గోడ అంతా. సో ఇక్కడ ఇంకా మేబీ ఏం ప్లాన్ చేస్తారు, ఎలా ప్లాన్ చేస్తారు తెలీదు. ఇక్కడ ఇంకా ప్లాన్ చేస్తారు కోట. వెళ్ళను సాడిస్టు కదా భయ్యా, చూడు ఇది శాడిజం అంటే. భయ్యా పాపం నీ బాధ నాకు తెలాలి కదా భయ్యా. వద్దు పక్కడు బాధ చూపిస్తా చూడు, అది శాడిజం. భయ్యా భయ్యా నిన్ను చూసి నలుగురు ఇన్స్పైర్ అయ్యాలి భయ్యా. ట్రెక్కన మానేం చాలు. అదే ఇన్స్పిరేషన్ అంటే అదే కదా, అందుకే చూపిస్తాను అనమాట.
ఇదో పదం ఇచ్చిన కుమారపడతలను ఏమయ్యా హుషారంటే జాగ్రత్త అని. ఓ కన్నడ రాదా? కొంచెం కొంచెం 4 సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ కర్ణాటకలో బెంగళూరులో. ఓకే ఓకే. ఇది మడికేడి దగ్గర బా మండలపట్టి దింపుకుంటారు అనుకుంటే దింపదే నేర్పిస్తాను కదా భయ్యా. దింపుకుంటాం అనుకుంటే దింపేది నేర్పిస్తాడు అంతేనే. మరి నేర్పాలి బ్రో. ఆయన నడిచేదే కష్టపడుతుంది మళ్ళీ వెళ్ళాలి. సో అప్పుడు చూపిలేదు కాబట్టి వీడియో ఇప్పుడు చూడండి బాగా ఎలా ఉంటుంది, ఎట్లా ఎక్కలా దోవలు తీరుతుందా తీరదా అనేది. దారి ఎలా ఉన్నది ఎగ్జాంపుల్ వచ్చి ఆయన ముందర వెళ్తున్నాడు కదా బ్రదర్, ఆయన దోవలు తీరుతుంది అనే దానికి ఎగ్జాంపుల్. డోంట్ స్కిప్ లెగ్ డే. బాగానే ఉంది కానీ ట్రక్కింగ్కి బాగానే ఉంది. బట్ యాక్చువల్లీ నైట్ ట్రక్కింగ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. టెంట్ వేసుకొని వేసి నైట్ ఆనే ఉండిపోవాలి డే మొత్తం. ఇక్కడ కాదు పోయా నువ్వు చేయాల్సింది ఆంధ్రలోను. ఆంధ్రాలో ఎక్కడ? లంబసింగి. ఎక్కడ అది? మీ కాకినాడ కదా మీదే? కాకినాడ కదా. కాకినాడ కాదా? కాకినాడే కాకినాడా? మరి కాదన్నారు అప్పుడే ఆలోచించుకోవాలా కాకినాడ కాదనే దానికి. కాదన్న వీడియో రికార్డ్ అయింది చూపిస్తా వాయిస్. వాయిస్ రికార్డ్ అయింది. కాదు అన్నాడు అప్పుడే. రికార్డ్ అయింది. నీకు పెడతా, నీకు కింద కామెంట్ చేస్తా నీకు నీ పేరు. ఇది ఎవరో ఏమన్నాడు కదా ఏం పేరు, ఆయన పేరు చాగంటి. తెలుసా ఆయన కలవాలి అట్ట కలవాలని అడుగుతున్నా. కొలిసేది కాదు, కలవాలి. ఓకే అవునా? సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా దిగండి. హీరో 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 బొంగు కాదు. సో మనకు మంచి యాక్టర్, ఒక కమీడియన్, అది ఒక ఏ జడ్డు అని దొరికాయి. ఇంకా జడ్డు వరకు దొరికినాయి. ఏం సుఖాలే భయ్యా. మేము జాబ్ చేస్తున్నా, మెకానికల్ ఇంజనీర్. ఎలక్ట్రానిక్స్ జిగిని కాలేజా చదివిందా? మదనపల్లి మా ఊరు, మదనపల్లి దగ్గర. ప్రాపర్ తిరుపతినా? ఓకే. తిరుపతిలో ఒక దండిగా ఉంటారు బంధువులు. మా తిరుపతి లోకల్ అనమాట. మరి మేము తెలిసి ఉంటుందే. మీసాలు ఉంటే రెడీ అంటారు భయ్యా. ఓకే మటన్ సెటిల్మెంట్ చేస్తారు భయ్యా. ఓకే ఇక్కడ చేద్దామా, ఎవరైనా చూసుకొని చేద్దామా? నీ ఇష్టం. డబ్బులు వేసి నాకు ఇచ్చే ముందు చాలు. ఇక్కడ ఉండే వాళ్ళు ఏమైనా చేద్దాం అనుకుంటున్నా. అంతేనా? 4,000కి మర్డర్ చేపించేస్తాం భయ్యా. అది వాళ్ళ కర్మ. అది మేము 4,000 ఇస్తే ఆడు చేసుకోవస్తాడు అంతే. అంతే భయ్యా. ఒర్రే చా బా ఇండ్లు కూడా బెన్ను ఉన్నాయాడా? ఇండ్లు అవునా? అయ్యో చా రాళ్ళు అంటే భయ్యా జ్ఞానోదయం చేశాడు మాకు మా బ్రదర్. అమ్మో అవన్నీ రాళ్ళే అవి. ఓ ఫ్రెండ్స్ అవన్నీ రాళ్ళంట. నేను ఇల్లు అనుకున్నా. లెమన్ స్టోన్ అంట అది. దాని లోపల లెమన్ స్టోన్ ఏమో తెలియదు మనకి. అంటే ప్రెసెంట్ నేను పొజిషన్లో అసలు ఫారెస్ట్ అంటే జంతువులు ఉండాలి, నెమ్ములు ఉండాలి, కొంగలు ఉండాలి, కుక్కలు ఉండాలి. ఏం లేవు భయ్యా. అక్కడ మా బిల్డప్ బాబాయ్ ఒకరు వస్తున్నారు. బిల్డప్ బాబాయ్ వాళ్ళ తమ్ముడు. ఏమయ్యా
కొత్త కొత్త వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయొచ్చు. ఇప్పుడు అదే మాట్లాడా, అయ్యో చెప్పండి రా బాబు, తెలుగులో చెప్పండి బాబు అని చెప్పి బాబా డైలాగ్ వేసా ఒకటి. అయ్యో దాబాయ్ మన ఇద్దరం వెళ్దాం రా, మన ఇద్దరం వెళ్దాం రా బాయ్, చెప్తా. అమ్మాయిలు ఎక్కడ రా, స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ ని నువ్వు అందంగా ఉన్న ఫోటో తీయని అడుగుతాడు. అమ్మాయిలు అన్న ఓకే అంటారు. నువ్వు అలాగే వెళ్ళి నేను బ్లాగ్ తీస్తున్నాను, ఒకసారి మీరు హాయ్ చెప్తారా నా బ్లాగ్ అని చెప్పు. అందరూ హాయ్ చెప్తారు. మా బ్లాగ్ ఇద్దరు అడిగితే కొట్టినారు భయ్యా పట్టుకో మమ్మల్ని. నీ పేరు చెప్పడం మానే, ముందు బ్లాగ్ పేరు చెప్పడం మానే. మరి ఇంకేం చెప్పాలి? బ్లాగ్ పేరు చెప్పడం ముందు హాయ్ చెప్పి తర్వాత లాస్ట్ చెప్పు. ఓ షట్, లాజికల్ తెలియలేదు నాకు. పెట్టాడు పెట్టు. బో సన్ వచ్చింది బో. ఇప్పుడు వచ్చింది, ఏం చేసుకున్నావు ఇప్పుడు దాకా? అవును, అక్కడి నుంచి దిగా ముట్టుకి చెట్టు పోగొడుతున్నదా, క్యాప్చర్ చెట్టు పెరికేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయాలన్నమాట, చెట్టు పెరికేస్తారు అని చెప్పి. అక్కడ ఫోటో తీసుకొని స్టార్ట్ చేసామంటే మళ్ళీ చెట్టు ఉండదు అక్కడ. అబ్బా ఆయనలాగా మాడాలి భయ్యా మనము బ్లాగ్ కంటిన్యూ చేయాలంటే. ఆయన ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఆయనే కాకినాడ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మీట్ అయ్యమని చెప్పేసి సబ్ టైటిల్ పెడతాం అన్నమాట కింద. ఫైనల్ గా చూస్తే కాకినాడ పవన్ కళ్యాణ్. కాకినాడ పవన్ కళ్యాణ్ చెప్తాం మేము. వద్దు బ్రో, కళ్యాణ్ చెప్పండి సార్. స్కందగిరిలో కాకినాడ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కలిసి కళ్యాణ్ చాలు. స్కందగిరిలో పవన్ కళ్యాణ్ బ్రాకెట్ లో కాకినాడ అభిమాని అనేటువంటి రావట. చూడు అయ్యా కింద చూడకపోతే పడిపోతావు భయ్యా, కింద చూసుకోరా భయ్యా. ఇప్పుడు సైడ్ రేపుతా దిగేది ఇవాళ మనం. వాళ్ళు వస్తానండి పంప దావయ్యా. ఇలా కూర్చొని మర్చిపోకండి ఫ్రెండ్స్. అట్లా కూర్చుంటే కాళ్ళ లోపల కొంచెం తక్కువ అవుతాయి, మళ్ళీ పరిగెత్తుకొని రావచ్చు. భయ్యా అదే ఆడ భయ్యా, అదేం కొండ భయ్యా. సైనింగ్ ఆఫ్ బాయ్ అట్. ఫ్రెండ్స్ ఇట్లాంటి గెబులు గబ్బులు అన్నీ ఉంటాయన్నమాట. సో జాగ్రత్తగా చూసుకొని ఎంజాయ్ చేసుకొని రండి. సో ట్రక్కింగ్ అయితే సూపర్ ప్లేస్, దిర్ ఇస్ నో డౌట్. ట్రక్కింగ్ చేసే వాళ్ళకైతే, బిల్డప్ ఇచ్చుకునే వాళ్ళకైతే కాదు. సో ఎవరో రియల్గా ట్రక్కింగ్ చేయాలనుకుంటారో దోస్ పీపుల్స్ కెన్ కమ్ అండ్ ఎంజాయ్. యూ కెన్. కిందకి వెళ్ళి అప్పుడే వచ్చాము ఎక్కేటప్పుడు అనమాట, కొంచెం రెస్ట్ తీసుకొని. అవును అవునవును. సో ఫ్రెండ్స్ లవర్స్కి అయితే మంచి స్పాట్. అయ్యో కాంప్లిమెంట్స్ చూడండి ఎట్లా వస్తున్నాయో. లవర్స్కి అసలు స్పాట్ అవసరం లేదంట. బట్ ఏమైనా సేఫా సైడ్కి మీకు స్పాట్ పెట్టుకోండి ఒకటి. కాళ్ళే అదరుతాయి భయ్యా, ఊళ్ళో అదిరితే ఒత్త కొడతారు. చూడండి ఇట్లాంటి సందులో దూకి రావాల. ఇట్లాంటి లావుగా ఉండే వాళ్ళు అయితే పట్టరు, కేర్ఫుల్గా రాండి. సో అడ్డగా రాండి, ఇలా లావు కాదండి ఆడ. అట్లా ఉంది. స్ట్రైట్ గా ఉంటే దిగేయండి, ఇట్లా చుట్లే అసలు కాబట్టి.
అది